మాకొద్దు, చేయలేం. కేసీఆర్ కేటీఆర్తో మల్లారెడ్డి కీలక భేటీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ మిగిలిన స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి బరిలోకి దింపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. కానీ అనూహ్యంగా మల్లారెడ్డి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మల్కాజిగిరి లోక్సభ స్థానంలో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. ఈవేళ ఉదయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్తో మల్లారెడ్డి, ఆయన తనయుడు భద్రారెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా లేరని చెప్పారు. అలాగని పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మల్లారెడ్డి. గురువారం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి, భద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ఆ ప్రచారాన్ని ఖండించిన మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా గురువారం మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లో ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకి చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేశారు. చిన్న దామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని వీటిపై అధికారులు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్, గుడి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్కు చెందిన 3 శాఖల అధికారులు రంగంలోకి దిగి కూల్చివేశారు. ఈ పరిణామాల క్రమంలో మల్లారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సమావేశం కావడం, ఆ మరుసటి రోజే కేసీఆర్తో సమావేశమై మల్కాజిగిరి లోక్సభ స్థానంలో పోటీ చేయబోమని స్పష్టం చేయడం హాట్ టాపిక్గా మారింది. మల్లారెడ్డి భయపడ్డారని, బీఆర్ఎస్ గెలవదని ఆయనకు అర్థమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. గతంలో మల్లారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తర్వాత రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డి టార్గెట్ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు మర్చిపోలేదని విమర్శిస్తున్నారు. ఇది వ్యూవర్స్.